అల్లరి నరేష్ మళ్ళీ కామెడీ వైపు అడుగులు వేశారు, బాగానే ఉంది. కానీ ఇది ఆయనకు సేఫ్ జోనేనా లేదంటే డేంజర్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నారా? అదేంటి అలా అంటున్నారు? నరేష్ కు కామెడీ బలమే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నరేష్ మళ్ళీ అల్లరి మొదలు పెట్టినా తెలియని ప్రమాదం పొంచే ఉంది. మరి అదేంటి? అల్లరి నరేష్ ను ఇలా సీరియస్ గా చూడటం కంటే కామెడీ రోల్స్ లో చూడటానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు ఆడియన్స్. ఆయన సీరియస్ రోల్స్ తిరగదీస్తారు, అందులో అనుమానం లేదు. కానీ నరేష్ లో ఉండే నవ్వుల్ని ఈ మధ్య బాగా మిస్ అయ్యారు ఫ్యాన్స్. అందుకే కొన్నాళ్లు సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాత నరేష్ ను బయటికి తెస్తున్నారు. 2 ఏళ్ల కింద నాందితో సీరియస్ టర్న్ తీసుకున్న నరేష్ తర్వాత మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో వచ్చారు. ఇక నాసామి రంగంలోనూ నవ్విస్తూనే ఏడిపించారు నరేష్. ప్రస్తుతం సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చలమల్లి, తాజాగా అంకంమల్లి దర్శకత్వంలో ఆ ఒకటి అడక్కు సినిమా చేస్తున్నారు నరేష్. దీని టీజర్ విడుదలైందిప్పుడు. పెళ్లి కాన్సెప్ట్ తో వస్తుంది ఆ ఒకటి అడక్కు. అంతా బానే ఉంది. కానీ సుడిగాడు తర్వాత 10 ఏళ్లు నరేష్ కు హిట్టే లేదు. చివరికి తన కామెడీ బోర్ కొట్టిందేమో అని నాందితో రూట్ మార్చారు. మళ్ళీ ఇప్పుడు అల్లరోడు బయటికి వస్తున్నారు. మరి ఈసారి కామెడీ బోర్ కొట్టకుండా కేర్ తీసుకున్నారా? ఆ ఒకటి అడక్కు హిట్ అయితే నరేష్ మళ్ళీ హాయిగా కామెడీ సినిమాలు చేసుకోవచ్చు. లేదంటే మాత్రం ఆలోచించుకోవాల్సిందే.